సో నిన్న చెప్పినట్టుగా ఈ ఆదివారం మీటింగ్ ఉందండి. సో 10 గంటల నుంచి నేను అవైలబిలిటీలో ఉంటాను. ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే యూరోప్ యూనియన్ ఉంది చూసారా, ఇప్పుడు వాళ్ళ నాయకురాలు ఊర్జులా అంటే యూరోప్ యూనియన్ కమిషన్ అంటారు, దాని ప్రెసిడెంట్ ఈవిడ. చాలా చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఈవిడేం చేశారు, ఒక 27 మంది యూరోప్ యూనియన్ కమిషనర్స్, సో వీళ్ళందరినీ తీసుకొని నేరుగా ఢిల్లీ వచ్చేసారు. వచ్చి మోదీ గారి అపాయింట్మెంట్ కావాలి. సో చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం యూరోప్ యూనియన్ నుంచి ఇంతమంది నాయకులు మోదీ గారిని కలవడం. ఎందుకండి అంతలాగా ఏంటి, ఒక క్రైసిస్ ఏమిటంటే లిటరల్గా వీళ్ళు క్రైసిస్లోనే ఉన్నారండి, చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. ఎందుకు, అమెరికా వాడు హ్యాండ్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ గారు క్లియర్గా మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకా చెప్పాలంటే రేపు మీరు మాతో వ్యాపారం చేస్తారు చూసారా, మీకు ఆల్మోస్ట్ 15% నేను టారిఫ్ విధిస్తున్నాను అంటే క్లోజెస్ట్ ఎలీస్ అండి. యూరోప్ యూనియన్, యూరోప్ అంటే అమెరికాకు మీకు చాలా చాలా క్లోజ్ దేశాలు. అమెరికా ఏం చెప్తే అదే చేస్తారు, ద బిగ్ బాస్. అలాంటిది ఇవాళ అమెరికా నథింగ్ డూయింగ్, మీతో మాకు ఎటువంటి లింకులు లేవు, నో రిలేషన్షిప్స్, వ్యాపారంగా చూడాలి అంటే యూరోప్ యూనియన్కి ఇవాళ గతి లేక. చూడండి, ఒకప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు, థర్డ్ వరల్డ్ కంట్రీ అండి, డెవలపింగ్ కంట్రీ, ఇంకా ఎదగలేదు, దే స్మెల్ కర్రీస్ అంటే మీ దగ్గరికి వస్తే సాంబార్ వాసన, మసాలా వాసన కొడుతుంది, ఇట్లాగా మనల్ని అవమానించారు. ఇవాళ ఏం జరిగింది, పొలోమంటూ వీళ్ళందరినీ తీసుకొని మోదీ గారి ముందు నిలబెట్టి, అంటే ఇదేదో మనం చాలా గొప్పగా చెప్పుకున్నాము, మనకి చాలా గర్వం వచ్చేసింది, అలా కాదండి. రష్యా వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఎప్పుడూ మాట్లాడింది లేదు. రష్యా మీడియా అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ ఉంటుంది చూసారా, స్పోక్స్ ఉమెన్ మారియా జాకరోవా అంటారు. సో ఈవిడ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆవిడేం చెప్తున్నారు, యూరోప్ యూనియన్ అడుక్కోవడానికి భారత్ వెళ్ళారు, యూరోప్ యూనియన్ బెగ్గింగ్ మోదీ గారి దగ్గరికి వెళ్ళి రష్యా వాళ్ళు ఎన్ని దారుణాలు చేస్తున్నారు చూడండి, రష్యా వాళ్ళకి వ్యతిరేకంగా మీరు మాట్లాడండి, వ్యతిరేకంగా నిలబడండి, వాళ్ళపై శాంక్షన్స్ విధించండి, అడగడానికి బెగ్ చేయడానికి వీళ్ళు భారత్ వెళ్ళారు. ఒకప్పుడు మీరు భారత్ను ఎంత చీప్గా చూశారు, ఇలాగా ఈ దేశాల దగ్గరికి వెళ్ళి మీరు అడుక్కోవడం ఏమైనా బాగుందా? ఇది రష్యా యొక్క ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారండి. ఇంకొక కామెడీ ఏంటంటే మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు చూడండి, ఇవాళ రష్యాకు అమెరికాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, సో మా ఈ ఫ్రెండ్షిప్ని శాబటోజ్ చెయ్యకండి అంటే మా స్నేహాన్ని పాడు చేసే ప్రయత్నాలు చేయకండి. ఏంటి, రష్యాకు అమెరికాకు స్నేహమా, ఫ్రెండ్షిప్పా, దీనిని యూరోప్ యూనియన్ ఇవాళ పాడు చేస్తుందా? ఎంత విచిత్రం చూడండి. విత్ ఇన్ మంత్స్ మొత్తము ఏమంటారు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అలాంటి ఒక సిచ్యువేషన్ మీకు ఈ ప్రపంచంలో మీకు మారిపోయింది. సో ఇదంతా ఏంటి, ఇవాళ భారత్, అసలు భారత్ దాకా ఎందుకండి, మనం ఇవాళ కూడా డెవలపింగ్ కంట్రీయే కదా, వీళ్ళందరూ అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఈ భారతీయులు మా దేశాల్లోకి వచ్చి ఓవర్ స్టే చేస్తున్నారు, అలాగే మీకు వీసా అయిపోయినా కూడా ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా దేశంలో ఇంత హింసకు కారణము ఈ ఇండియన్సే. ఇదే కదా యూకే వాళ్ళు మాట్లాడారు, యూకే యొక్క హోమ్ సెక్రటరీ ఇదే కదండి అన్నారు. మీకు నిజాలు చెప్పమంటారా, సరదా పడి వెళ్ళే వాళ్ళు యూకే లాంటి దేశాలకు వెళ్తారండి. మొన్న ఒక మిత్రుడు ఫ్రాన్స్ నుంచి ఫోన్, నాకు ప్రేమ్ గారు ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మీకు చాలామంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఫ్రాన్స్కు వస్తున్నారు, కానీ వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళు కంటున్న కలలు ఏవి కూడా ఇక్కడ రియాలిటీ అవ్వవు. నేను 6 నెలల పాటు ఒక కోర్సు చెయ్యాలని ప్యారిస్కి వచ్చాను, 6 నెలలకు 24 లక్షల రూపాయలు అడ్మిషన్ ఫీజు అండి. తరువాత ఎలాగో అలా ఉద్యోగం వస్తుంది కదా అనుకున్నాను, చిత్రహింసలు ఇక్కడ పడుతున్నాను. నేను ఒకనే కాదు, నాలాగా ఎంతోమంది ప్యారిస్ అంటే ఫ్రాన్స్కి వచ్చి ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఉద్యోగాలు వస్తాయి
తెలియక నానా అవస్థలు పడుతున్నాము. ఫ్రాన్స్కి చదువు అని వచ్చేవాళ్ళు దయచేసి మీరు ఆ పని చెయ్యకండి, ఇక్కడ పరిస్థితులు బాలేవు, మీరు మీ వీడియోలో దీని గురించి మాట్లాడండి అంటే ఎంతోమంది. ఇక్కడ పరిస్థితి అంటే భారత్లో హైదరాబాదులో ఒక ప్రముఖ కాలేజ్ ఆ చైర్మన్ గారు నాకు చెప్తున్నారు, ఆ పాప సెలెక్ట్ అయ్యిందండి, మీకు నెల జీతం 7 లక్షల రూపాయలు. ఏమండి, లండన్లో ఉండే వాళ్ళకి 7 లక్షల రూపాయల జీతాలు ఎవరైనా ఇస్తారా? చదువుకునే పిల్లలండి, చూసుకోండి, మీకు ఇంకా కూడా డిగ్రీ పూర్తి కాలేదు, ఆ పాపకి మీకు 7 లక్షల రూపాయలు ప్రతి నెల శాలరీ అని చెప్పి ఒక కంపెనీ ఆఫర్ ఇస్తే, అంటే లిటరల్గా 84 lakhs పర్ యానం ప్యాకేజ్ అండి. అంటే భారత్ అలా దూసుకుపోతుంది. హైదరాబాదులో ఒక స్టూడెంట్ యొక్క ప్యాకేజ్ అంటే ఆశ్చర్యంగా ఉంది. సో అలాగ మనం ఇక్కడ పెర్ఫామ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడెక్కడో ఏవోవో దేశాలకు వెళ్తున్నారు. ఏముందిలేండి, మాకు అక్కడ ఒక 2 లక్షలు వస్తే, ఆయన చెప్పడం నా ఇన్కమ్ ఒక 1.5 lakh నుంచి 2 lakhs ఉంటుంది, వీళ్ళు ట్యాక్స్ రూపేనా ఓవర్ స్టే చేసావని చెప్పి ప్రతి నెల 80,000 నుంచి 90,000 రూపాయలు కట్ చేసేస్తున్నారు. మాకు అక్కడ ఎటువంటి ఆదరణ లేదు, మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు లేరు. ఒకవేళ ఒక ఎంబసీకి వెళ్ళాము అనుకోండి, మేము ఏదో ఒక రకంగా మీరు మళ్ళీ భారత్ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాము అంటున్నారు, కానీ ఇక్కడ ఉండండి, ఇక్కడ బతకండి అని చెప్పి చెప్పడం లేదు. యూకేలో కూడా ఇదే పరిస్థితి కదా. సో అలాంటప్పుడు మీకు యూరోప్ యూనియన్లో ఉండే నాయకులందరూ భారత్ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకునే సిట్యువేషన్లో మనం ఉన్నామండి. ఎందుకంటే చైనాను ఎవరు నమ్మడం లేదు, ఇవాళ అమెరికా రష్యా కలిసిపోయింది, వీళ్ళకు ఉండే ఫైనల్ డెస్టినేషన్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ ఇండియా. ఇక్కడికే రావాలి, ఇక్కడికే వచ్చి మమ్మల్ని ఆదుకోండి. ఎందుకు చూడండి, మీరు 2022 రష్యా యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయిన తరువాత రష్యా మీద అత్యంత మూర్ఖంగా, ఇప్పుడు నాకు తెలిసి ఇదే ఇయర్ జైశంకర్ గారు యూరోప్ వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు, మీరందరూ తప్పు చేస్తున్నారు, మీరు మీ దేశాల గురించి ఆలోచించండి, ఈ యుద్ధము గురించి కాదు. రష్యాతో గొడవపడి వాళ్ళ ఎనర్జీని మీరు వద్దు అనుకుంటే మీరే నష్టపోతారు, యూరోప్ యూనియన్ నష్టపోతుంది. యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధము అన్నప్పుడు మీరెందుకు కలగజేసుకుంటారు? వాళ్ళు చూసుకుంటారు కదా. మీ ప్రాబ్లం ఏంటంటే అమెరికా వాడి ఒత్తిడి మీద వీళ్ళు రష్యాపై శాంక్షన్స్ విధించారు. దాంతో ఏమైంది? ఆయిల్స్ లేవు, గ్యాస్ లేదు, వాళ్ళ ఎనర్జీ సెక్టార్ టోటల్గా క్లోజ్ అయిపోయింది. మీకు వీధి దీపాలు కూడా వెలగని దేశాలు ఇవాళ యూరోప్ యూనియన్లో చూడవచ్చు. మీకు స్వీడన్ నుంచి ఒక మిత్రుడు, అంటే విదేశాలను చాలామంది మాట్లాడుతూ ఉంటారండి, వాళ్ళు చెప్తూ ఉంటారు పరిస్థితి ఎలా ఉంది అంటే లిటరల్గా వాళ్ళు హీటర్స్ వాడుకోలేక మీకు ఈ దీపాలు వెలిగించుకొని, అంటే చలి కాచుకుంటాం చూసారా, ఆ పద్ధతిలో ఇవాళ బతుకుతున్నారు. సో వీళ్ళకి భారత్కి వస్తే మనం ఏం చేస్తున్నాము? చవక ధరకు వాళ్లకు పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే సరుకులు, మీకేమైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే వీటిని అంతా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం. భారత్ అంటే యూరోప్ యూనియన్ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడంలో ముందుంటుంది కదా. మనము కలిసి పని చేద్దాము, ఒప్పుకోండి, కానీ రష్యాపై శాంక్షన్స్ విధించండి, ఇది యూరోప్ యూనియన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీని రెస్పాన్స్ పుతిన్ వైపు ఎలా ఉంది? మేము అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ స్పోక్స్ ఉమెన్ ఏమంటున్నారు? మీరు భారత్ వద్దకు వెళ్ళి అడుక్కుంటున్నారు, మీకు సిగ్గు లేదా అని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. మరి మీరు చెప్పండి, ఇంతంతమంది భారత్కు వచ్చి మోదీ గారితో మాట్లాడి ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇందులో వీళ్ళు విజయం సాధిస్తారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.